ఇంట్లోనే ఉంటూ శారీ టాజిల్స్ ద్వారా నెలకు 10,000 సంపాదించవచ్చు. వెల్కమ్ టు ఎపిసోడ్ 3 ఆఫ్ బిజినెస్ టిప్స్. మనం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనంటే దాని గురించి తెలుసుకోవడమే కాకుండా దానికి సంబంధించిన మెటీరియల్ కూడాను మన దగ్గర అవైలబుల్‌గా ఉంచుకోవాలండి. బేసిక్‌గా ఏవైతే అవసరమవుతాయో అలాంటివన్నీ మన దగ్గర ఉంచుకోవాలండి. లైక్ థ్రెడ్సు, మెటీరియలు, ఆహ్, నీడిల్స్ అలాంటివన్నీ కూడాను మనము అవైలబుల్‌గా ఉంచుకుంటే కస్టమర్ ఏదైనా అడిగినప్పుడు మనం వెంటనే వేసి ఇవ్వచ్చు. ఇప్పుడు ఇది నేను టాజిల్స్ గురించి చెప్తున్నాను కాబట్టి, ఈ మెటీరియల్ గురించి నేను చెప్తానండి. దీనిలో మినిమమ్ మనము గనక ఒక 10 గ్రామ్స్ అనేది ప్రతి మెటీరియల్ మోడల్‌కి గనక మనం ఉంచుకుంటే గనక, మనము ఒక శారీకొస్తుందనమాట 10 గ్రామ్స్ అనేది. సో, దాన్ని బట్టి మీరు అలా పెట్టుకోండి. ఎక్కువ మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే మన బిజినెస్ కొంచెం స్లోగా అవ్వచ్చు. లేకపోతే కొంతమందికి వెంటనే పికప్ అవ్వచ్చు. కాబట్టి బేసిక్‌గా ఏదైతే ఉండాలో వాటిని మాత్రమే ఉంచుకోండి. ఏ బిజినెస్‌లో అయినా సరే బిగినర్స్ కిట్ అనేది ఇప్పుడు అన్ని చోట్ల గూడా అవైలబుల్‌గా ఉందండి. సో, మనం అలాంటిది ఒక కిట్ అనేది మెయింటైన్ చేసుకుంటే, ఏదైనా మనకి డిజైన్ రాగానే వెంటనే వేసివ్వచ్చు. ప్లస్ దానికి తోడు ఆ మెటీరియల్ ఉన్న గనక ఫోటోస్ కనుక మనం పెడితే, సేమ్ అందులో ఉన్నవే సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఆ డిజైన్ వేయించుకోవచ్చు. మెటీరియల్ కోసమని మనము అన్ని షాపులు తిరగక్కర్లేదండి. మన దగ్గరే మెటీరియల్ ఉంటుంది కాబట్టి, మనం తొందరగానే వేసి ఇవ్వచ్చనమాట. ఈ బిగినర్స్ కిట్ అనేది మన దగ్గర అవైలబుల్‌గా ఉందండి. ఎవరికైనా కావాలి అనంటే గనక స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. కేటలాగ్‌లో కూడాను బిగినర్స్ కిట్ అనేది ఉందండి. ఎవరికైనా కావాలి అనంటే గనక అందులో చూడండి ఏమేం ప్రొడక్ట్స్ వస్తాయనేది కూడా అందులో డీటెయిల్డ్‌గా ఉంటుంది. మెయిన్‌గా టాజిల్స్ ఏసేటప్పుడు క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. థ్రెడ్ గానీ, బీడ్స్ కానీ ఏవైనా కూడాను క్వాలిటీగా మెయింటైన్ చేయండి. అప్పుడే మనకి రిపీటెడ్ కస్టమర్స్ అనేది వస్తారు. ఈ టిప్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకొక టిప్‌తో రేపు కలుస్తాను. అంతవరకు బాయ్ అండి.